హరహర మహాదేవ. విదుర నీతిలో ఈరోజు ఒక చక్కని విషయాన్ని తెలుసుకుంటాం. మనలో చాలామందికి ఎప్పుడూ ఉండే సంశయం, మంచివాడు కష్టపడుతూ ఉంటాడు, చెడ్డవాడు సుఖపడుతూ ఉంటాడు. చెడ్డవాడు తప్పు చేసిన వెంటనే భగవంతుడు శిక్ష వేస్తే తర్వాత తప్పు చేయడానికి భయపడతాడు కదా, తద్వారా మంచివాడు ఆనందంగా ఉంటాడు, చెడు చేయడానికి ప్రతివాడు భయపడతాడు. ఇలా ధర్మం లేదే అని ప్రతివాడు బాధపడతారు. మీరైనా నేనైనా ఇలా ఒక క్షణమైన ఆలోచన చేసుంటాం. వినడానికి ఎంత బాగున్నదండి. ఇది చాలా సమంజసమైనటువంటి ప్రశ్నగా మనకి అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు కాసింత మనసు పెట్టి ఆలోచిస్తే ఇక్కడే ఒక రహస్యం మనకు అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో కొంచెమైనా తప్పు చేయకుండా మనం బ్రతకగలమా? తప్పు చేసిన వెంటనే శిక్ష ఇవ్వాలి అంటే ప్రతి తప్పుకి శిక్ష ఇవ్వాల్సి ఉంటుంది, ప్రతివాడికి శిక్ష ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే ధర్మం సమానమైనదే కదా. నిప్పు ముట్టుకుంటే కాలినట్లుగానే ప్రతి శిక్ష ఉంటే ఎంత కష్టం. విత్తనం మొలకెత్తినట్లుగా పాపం కూడా కొంచెం కొంచెంగా వృద్ధి పొంది పాప ఫలాలు మనకు అందుతూ ఉంటాయి జన్మజన్మలకి. అలా కాకుండా వెంటనే శిక్ష ఉన్నది అనుకోండి. ఉదాహరణకి ఈ ప్రపంచంలో మనిషి అనేవాడు ఎవ్వడూ బ్రతికి ఉండడు. ఎందుకో తెలుసా? ఉదాహరణకి ఇప్పుడు ఇలా ఉన్నాను, ఒక దోమ వెళుతోంది అనుకుందాం. దాన్ని చంపే హక్కు నాకు ఎక్కడుంటుంది? దోమని చంపేస్తాను వెంటనే. నన్ను కుట్టకుండానే చంపుతాను, ఎందుకంటే కుడుతుందేమో అని చంపుతాను కదా. కుడుతుందేమో అని మనం ఎలా చంపేస్తాం? కుడితే చంపాలి, అంతే కదండి. ఆలోచన చేస్తే ఈ విధంగా మనం తప్పులు చేస్తూ ఉంటాం. భగవంతుడి దృష్టిలో అన్ని ప్రాణులు ఒకటైనప్పుడు దాన్ని చంపినందుకు గాను మనకే మరణశిక్షే పడాలి కదా. ఇలాంటి విషయాన్ని బాగా ఆలోచన చేస్తే అప్పుడు అసలు ఈ భూమి మీద మనిషి ఎలా బతికి ఉంటాడు? తప్పు చేసిన వెంటనే శిక్ష ఇస్తే అంత ప్రమాదం ఉన్నది. ఆ మాత్రం తెలివి లేనివాడు భగవంతుడై ఉంటాడా? ధర్మం అంటే విశ్వచట్టం, న్యాయం అంటే మనం ఏర్పాటు చేసుకున్నది కదండి. ఈ మాట మనం చాలాసార్లు అనుకున్నాం. ఈ ధర్మం అంటే విశ్వం మొత్తాన్ని నడిపించేది, నిలబెట్టేది. కనుకనే ఇందులో పాపపుణ్యాలని జాగ్రత్తగా బేరీజు వేస్తూ ప్రతి మనిషికి తన పాపాన్ని సరిదిద్దుకోవడానికి ప్రాయశ్చిత్తాన్ని పశ్చాత్తాపాన్ని ఇచ్చి అప్పటికి కూడా మారకపోతే మనుషులకి భగవంతుడు శిక్ష వేయడం అనేది జరుగుతుంది. అలా లేని పక్షంలో ప్రతివాడు ప్రతి జన్మలోనూ పుణ్యాత్ముడిగా ఉంటున్నాడా? మీరు నేను ఇందాకన్నట్లుగా 1 సంవత్సర కాలం పాపమే చేయకుండా బ్రతకగలమా అండి? 1 సంవత్సరం అలా బ్రతకలేమే. అందువల్లనే వెంటనే శిక్షలు అమలు కావు అని తెలుసుకోవాలి. ఇందులోనూ త్రివిధములుగా ఉంటాయి. మనోవాక్కాయములతో చేసే పాపాలు కదా, ఇంకా సద్యఫలమునిచ్చేవి, వెంటనే ఫలితాన్నిచ్చే తీవ్రమైన ఉత్కృష్టమైన పాపపుణ్యాలు ఉంటూ ఉంటాయి. అలా కాక ఒక బీజం పడి మొలకెత్తి క్రమంగా మనల్ని అధఃపాతాళానికి తీసుకెళ్లే పాపజాలం కూడా ఉంటూ ఉన్నది. పుణ్యమైన అలాంటివి కూడా ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. కనుకనే ఈ విధానమంతా కూడా ఇలా ఏర్పాటు చేయదగింది. అయితే కొన్ని ఇక్కడ అనుభవిస్తే ఈ జన్మకి వెళ్ళిపోయేవి ఉంటాయి, కొన్ని తీవ్రమై బాధిస్తూ ఉంటాయి, ఇంకా కొన్ని ఉంటాయి. అవి ఎలాంటివి అంటే జన్మజన్మలు అనుభవిస్తున్నా మనకి ఆ పాప ఫలం అనేది క్షయం కాదు, అంత దారుణంగా ఉంటాయి. భాగవతంలో మీరు పరీక్షిస్తే అంటే పరిశీలనగా చూస్తే ఈ గోకర్ణుడు అనేటువంటి ఆయన తండ్రి ఉంటాడు కదా, ఆయన ఒక సాధువుని అడిగినప్పుడు, అయ్యా నాకు సంతానం కావాలని అడిగితే 7 జన్మల కాలం పాటు నీకు పాపం ఉన్నది నాయన, అందుకే నీకు సంతానమే కలుగదు అని చెప్తాడు. కనుక కొన్ని పాపాలు అలా జన్మల కాలం పీడిస్తూ ఉంటాయి. పాపం వైపు మనసుని పోనివ్వడం చాలా సులభం, పాప ఫలాన్ని అనుభవించడం చాలా కష్టం. ఇది తెలుసుకోవాలి. ఆనాడు ఏ హేతువాదాలు మనల్ని రక్షింపలేవు. మునులు తపస్సుతో దర్శించిన దానిని కేవలం మనం బుద్ధితో తెలుసుకోవాలి అనుకోవడం చాలా అవివేకం అవుతుంది. ఇదంతా మనకు మహర్షులు అందించిన జ్ఞానమే కదా. ఇదంతా ఇప్పుడు చెప్పడం దేనికి అంటే, ఇలా జన్మల కాలం మనల్ని పీడించే పాపాలు కొన్ని ఉన్నాయ్యా అని విదురుడు ఒక చిట్టాని చెప్తాడు. అంటే ఒక లిస్ట్ అంటాం కదా, అలాంటిది. దాని వైపు మనం మనసు ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. అందులో ఏమిటది? ఏ మనిషిని చంపడమైనా పాపమే కదా. ప్రత్యేకించి చంపకూడని వారు, హింసింపకూడని వారు కొంతమంది ఉన్నారయ్యా. వాళ్ళని నీవు సదా రక్షించాలే తప్ప హింస పెట్టకూడదు. అందులో అవధ్యాః బ్రాహ్మణాః గావః జ్ఞాతజః శిశవస్త్రియః అన్నాడు. అవధ్యాః నవధ్యాః,
దగిన వారు కారు వీరు. ఎవరంటే బ్రహ్మవేత్తలు, సాధువులు, మహాత్ములు. వీళ్ళ సహజంగానే వీళ్ళ కోపమే మనల్ని దహిస్తూ ఉంటే, అలాంటిది వీళ్ళని హింస పెడితే ఆ పాపం వల్లనే కదా ఎంతో తపస్సులు సైతం నాశనమైపోయారు. రాక్షసులకి ఒకటే గుర్తు, వాళ్ళు నాశనం అవ్వాలి అంటే శ్రీహరి చేసేటువంటి పని ముందు వాళ్ళ చేత సాధు హింస చేయించడమే, అంతే. అంటే వాళ్ళు సాధు హింస చేసే పర్యంతం మౌనంగా ఉంటారు. సాధువుల్ని హింసించిన తర్వాత వాళ్ళు చేసుకున్న తపస్సు క్షయమైపోగానే నారాయణుడు అవతరించి వాళ్ళని సంహారం చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కనుకనే సాధు పురుషుల్ని హింస చేయడం అనేది కూడదు. చంపడం అనేది చాలా చాలా దోషం. కొన్ని జన్మల కాలం ఈ యొక్క పాపాన్ని అనుభవించాలి. ఇక గావహ, గోవులని చంపితే ఏమవుతుంది అనేది ప్రశ్న. ఈ కాలంలో అందరూ గోవుల్ని చంపేస్తున్నారు కదా అంటే, మీకు ఇంతకుముందే చెప్పినటువంటి మాట, తప్పుకి వెంటనే ఫలం ఇస్తే ఏమవుతుందో ఇప్పుడు అనుకున్నాం కదా. ఇలాంటివి కూడా ఉంటాయి అని గుర్తు. పైగా దీన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, వేదాలలో గోవుల్ని చంపినటువంటి సందర్భాలు కూడా కొన్ని చెప్పారు కదండి, పురాణాలలో కొన్ని చోట్ల ఉన్నాయి కదండి, మేము ఇప్పుడు చంపుతుంటే మీ వాళ్ళు తప్పంటున్నారని కొంతమంది మాట్లాడుతున్నారు. అదే వేదాలు, అదే పురాణాలు గోవధను నిషేధం కూడా చేసాయి కదా. మరి వాళ్ళు చంపి వాళ్ళే నిషేధం చేసినప్పుడు దాన్ని పాటించవచ్చు కదా. అలా ఎందుకు ఆలోచన చేయట్లేదు? సరే పోనీ అలా ఉంచుదాం. ఇందులో ఉన్న రహస్యాన్ని చెప్తాను. పూర్వం గోమేధం అనేబడేటువంటి యజ్ఞాలు చేసేవాళ్ళు. అసలు మహర్షులు చేసేటువంటి యజ్ఞాలలో ఈ పశువుల్ని దేవతలకు ఇవ్వడం అనే క్రియయే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలంబన మంత్రాలు అని కొన్ని ఉంటాయి. అంటే పశువుని స్పృశించి కొన్ని మంత్రాలు చెప్పగానే ఆ పశువు తనంతట తానుగా పడిపోతుంది. దేవతలు ఆ పశువుని తీసుకువెళ్తున్న దృశ్యాన్ని ఋషులకు దర్శింపజేస్తూ ఉంటారు. ఆ విధంగా పూర్వం ఋషులు యజ్ఞాలు చేశారు. వాళ్ళు ఎలా యజ్ఞాలు చేశారో తెలుసుకోకుండా కేవలం ఊరికే మాట్లాడిస్తే ఎలాగా? అప్పయ్య దీక్షితులు గారనే మహానుభావుడు ఇలాగే ఒక యజ్ఞం చేస్తూ ఉంటే, అయ్యో యజ్ఞముల్లో పశువుని హింస చేస్తున్నామే, బలిస్తున్నామే అని అనుకున్నాడు. బలి అనే పదం వాడకూడదు, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను అని బాధపడుతూ ఉంటే దేవతలు చూపించారట, నీ మంత్రబలం వల్ల ఈ జీవికి ఎంతో ఉత్కృష్టమైనటువంటి స్థానం వస్తూ ఉన్నదయ్యా, కనుక దీని గురించి చింతింపవద్దు, నువ్వు లోక కళ్యాణానికై ఇలా చేస్తున్నావని చెప్పారు. అదేంటి పశువునే ఇవ్వాలంటే ఎన్నో యజ్ఞములు ఉన్నాయి. అన్ని యజ్ఞములు అన్ని సందర్భాల్లో చేయదగినటువంటివి కావు, అందరూ చేయదగినవి కావు. ఈ మాట ధైర్యంగా చెప్పవచ్చు. బ్రాహ్మణుడైనంత మాత్రాన యజ్ఞం చేయాలని కూడా చెప్పలేదు. దానికి ఒక యోగ్యతా సంస్కారం అనేవి ఉన్నాయి. కనుక దీనిని అడ్డు పెట్టుకుని గోవుని హింస చేస్తామని దయచేసి మాట్లాడవద్దు. ఈ కాలంలో గోవుల్ని సతతం మనం రక్షించుకుని తీరాలి. గోలోకమని ప్రత్యేకమైన ఒక లోకమే ఉన్నది. ఆ గోలోక దేవతలకు ప్రతినిధులుగా ఉంటాయి ఈ గోవులు అనేవి. వీటిని రక్షించుకున్న చోట సస్యశ్యామలంగా ఉంటుంది ఆ దేశమంతా కూడా. ఎక్కడ గోహింస జరుగుతూ ఉంటుందో అక్కడ తినడానికి తిండి అనేది ఉండదు. కొంతకాలానికి అన్నీ కలుషితమైపోతాయి. ఈనాటి కాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే కొన్ని సంవత్సరాలలో ఇంకా మనం వేదన పడవలసి ఉన్నది. భగవంతుడిని ఒకటే కోరుకోవాలి, పరమాత్మ రాబోయేది ఇక భయంకరమైన కాలమయ్యా, ఈ కలికాలంలో ఇక మమ్మల్ని పుట్టింపవద్దు, దయచేసి నీ చరణ సన్నిధిలో మాకు స్థానాన్ని అనుగ్రహించని వేడుకోవలసినటువంటి స్థితి ఒకటి ఏర్పడుతున్నది. గోవుల్ని ఎప్పుడూ హింస చేయనే కూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక జ్ఞాతరహ అన్నారు, అన్నదమ్ములు పరస్పరం కలహించుకోకూడదు, చంపుకోకూడదు. వీటి వల్ల కూడా జన్మజన్మల దోషం పీడిస్తూ ఉంటున్నదయ్యా. శిశువులు, అభంశుభం తెలియని శిశువుల్ని ఏడిపించడం, వధ చేయడం వల్ల అటువంటి వాళ్ళకు కూడా సంతానాలు కలగకపోవడం, అలాగే వాళ్ళ వంశాలు అభివృద్ధి పొందకపోవడం, ఇలాంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. స్త్రీలు కోమలమైన వారి మనసును నొప్పించడం వల్ల మనం అనేకమైన దుఃఖములను పొందుతాం. వాళ్ళు వధింపదగని వారు అన్నారు. ఏషాంచాన్నాన్ని భుంజీత, ఎవరి చెంత నువ్వు అన్నం తిన్నావో, ఎవరి అన్నమునైతే మనం తిన్నామో వారిని నమ్మక ద్రోహం చేసి చంపకూడదయ్యా. ఈ చెప్పిన అన్ని దోషాల్లోకెల్లా ఈ దోషం చాలా గట్టిది. ఇలాంటి దోషం చేశాడు అనుకోండి, వాడు ఎన్ని జన్మలకు ఆ పాపం నుంచి కడతేరతాడో ఎవడు చెప్పలేడు. భగవంతుడు కూడా ప్రతి చోట మనకి అయ్యో పాపముని విడిచిపెడతాడని, అన్ని చోట్ల పశ్చాత్తాపడుతున్నాడే, ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడని చూస్తాడని కూడా చెప్పడానికి వీల్లేదు.
కొన్ని కొన్ని అనుభవించి తీరాల్సి వస్తాయి. కనుక ఇలాంటి పాపాలు చేయకూడదు. ముందు నమ్మక ద్రోహం అనేది చేయకూడదు, అది జాగ్రత్తగా ఉండాలి. ఏషాం చాన్నాన్ని భుంజీత ఏచస్యు శరణాగతాః, నువ్వే దిక్కయ్యా, నాకెవరూ దిక్కులేరని మన చెంతకొస్తే అలాంటి వాడిని వంచి వాడి వల్ల మనం లాభాన్ని పొంది వాడిని వధించకూడదయ్యా. ఒకప్పుడు రాజులు ఇలా చేసేవాళ్ళు వాళ్ళని రక్షించుకోవడం కోసం. ప్రత్యేకించి మహమ్మదీయ రాజులు ఇలాంటి వాటిని హిందువుల పట్ల చేశారు. ఇది చాలా బాధాకరం. కానీ హిందువులేమో వాళ్ళని పదే పదే శరణాగతి పొందాడు కదా అని విడిచిపెట్టారు. అందుకే ఎవరిని ఎప్పుడు ఎలా విడిచిపెట్టాలో పట్టుకోవాలో తెలియాలి. అలా తెలియకపోవడం వల్ల కూడా మనం హింసకు గురవుతూ ఉంటాం. నేటి వారిని మనం విమర్శ చేయడం కాదు, ఒకప్పుడు జరిగినటువంటి దండయాత్రల్లో మన వాళ్ళు ఎలా నష్టపోయారో చెప్తున్నటువంటి మాట. ప్రతి ఒక్కడు దొరుకుతాడు, దొరికిన వెంటనే అయ్యో శరణు అంటాడు. శరణ్ అనగానే వెళ్ళిపో అని విడిచిపెట్టేస్తూ ఉంటాడు. ఇలాగే కదా గజనీ మహమ్మద్ని ఎన్నిసార్లు విడిచిపెట్టాడు. వాడు కలియుగ జరాసంధుడు. ఎన్నిసార్లు విడిచిపెట్టినా వాడు మళ్ళీ మళ్ళీ దండయాత్రకు వచ్చి మనల్ని సర్వనాశనం చేశాడు. శరణాగతి అంటే అది కాదు. ఒక్కసారి శరణన్న తర్వాత బుద్ధి మారాలి. అలా మారలేదంటే ఆ తర్వాత శరణు ఇచ్చినవాడు అంటే ఆశ్రయం ఇచ్చినవాడు వాడి బుద్ధిని తెలుసుకుని చంపేయవచ్చు. కానీ అలా కూడా చేయలేదు ఆనాటి రాజులు. కనుక మరీ అంత బలహీనతగాను ఉండరాదు, అది గుర్తుపెట్టుకోవాలి. శరణన్నవాడిని కాపాడాలి. శరణు అనే పేరుతో మనల్ని వంచేవాడిని అణచివేయాలి. ఇది నిశ్చయం. ఇలా ఉంటేనే ధర్మం అనేది నిలబడుతూ ఉంటుంది. ఒకవైపు కోమలత్వం ఉండాలి, ఇంకోవైపు కాఠిన్యం ఉండాలి. సనాతన ధర్మం అనేది ఎప్పుడు వీటిని సతతము బోధిస్తూనే ఉంటుంది. ఒక పక్క మాత్రమే చూసి సున్నితమైన వారమని భావింపవద్దు. కాఠిన్యం కూడా మా యందు ఉన్నది అని రోజు చేసుకోవలసి వస్తూ ఉన్నది. కనుక పాపము పుణ్యము అనేవి ఇలా ఉంటాడయ్యా. వెంటనే ఫలితములు ఇస్తే కూడా ఇలా ఉంటాయి, జన్మజన్మల కాలం ఫలితం ఇచ్చేవి ఇలా ఉంటాయి అనే అంశాలు తెలపడం కోసం నేను మీకు ఈ శ్లోకం నుంచి ఉదాహరణ చెప్పడం జరిగినది. ఇక మనిషిలో 2 గుణాలు ఉన్నాయి. ఈ 2 గుణాలు ఉంటే వాడిని మించిన వాళ్ళు లేడన్నాడు. రాజన్ సధనతామృతే, మంచి డబ్బు ఉండడం, అలాగే అనాతురత్వాద్ భద్రంతే మృతకల్పాహి రోగిణః, రోగం లేకపోవడం అని ఈ 2 గుణాలు ఉంటే, రోగం లేకపోవడం మంచిగా డబ్బు ఉండడం, ఈ 2 ఉంటే వాడిని మించిన వాడు లేడు. అలా కాకుండా ఎప్పుడు రోగంతో ఉంటే వాడు చచ్చిన వాడితో సమానమయ్యా. వాడికి ఎటువంటి విషయం బోధ చేసినా తలకి పట్టదు అని చెప్పాడు. ఈ మాట ఇక్కడ అనడంలో ఆంతర్యం, ఓ రాజా ధృతరాష్ట్ర, నీకు పుత్ర వ్యామోహమని ఒకానొక రోగం తగులుకున్నదయ్యా. ఇది మానసిక రోగం. దైహికమైన రోగం అయితే సహజంగా చికిత్స చేయవచ్చు, కానీ ఈ మానసిక రోగానికి జ్ఞానంతోనే చికిత్స చెయ్యాలి. అందుకే ఎన్నో విషయాలు చెప్పాడు విదురుడు. ఈ సందర్భంలో ఈ ఒక్క వ్యామోహాన్ని విడిచిపెట్టు, నీకు సత్యమేంటో బోధపడుతుందయ్యా. నీ ఒక్క కొడుకు మీద ఉన్న ప్రేమ వల్ల ఎన్నో లక్షల మంది మరణం రాబోతుంది, అంతమందికి కూడా. కనుక ఈ మోహాన్ని విడిచిపెట్టు అని చెప్తున్నాడు. నువ్వు రోగితో సమానమైన వాడివి. ఈ రోగం వచ్చింది అంటే మంచి చెప్తే ఎప్పటికీ కూడా రుచింపదు. ఇది తలకి భారాన్ని కలిగిస్తుంది. అయ్యో నా వాడేమైపోతాడో ఏమైపోతాడో అని సతతం ఆలోచిస్తూ నువ్వు ఒక భారాన్ని తెచ్చుకుంటావు. పైగా ఈ మోహం అనే రోగం ఉన్నదే బిగుసుకుపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఏ రోజుకి ఆ రోజు తన వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటాడు, ధర్మం కాకపోయినప్పటికీ కూడా. ఇదే పాపాలన్నిటికీ కారణం. పాపాన్ని పుట్టిస్తూ ఉంటుంది. పాపానుబంధం పరుషం తీక్ష్ణముష్ణం సతాంపేడం యన్నపిబంత్య సంతః మన్యుం మహారాజ పిభు ప్రశామ్య. ఇక్కడ మన్యు అనేటువంటి శబ్దాన్ని దైన్యమునకు పరిభాషగా వాడాడు. అంటే దీనత్వమును విడిచిపెట్టు అని చెప్పడం కోసం ఈ శ్లోకంలో ఈ పదప్రయోగం చేశారు. ఇది చాలా పెద్ద శ్లోకం కనుక సారమును మాత్రం మీకు అలా చెప్పడం జరుగుతుంది. ఇక వ్యామోహం అనే ఈ రోగం ఉన్నవాడు ఫలితాన్ని ఆదరించడయ్యా. అంటే మంచి చేస్తే నీకు మంచి ఫలం వస్తుంది అంటే పక్కకు పోవయ్యా, ఎవడు చెప్పొచ్చాడు, ముందు నాకు కావలసింది ఇవ్వు అని మాట్లాడుతూ ఉంటారు. కనుక ఓ ధృతరాష్ట్ర, ఈ మోహాన్ని విడిచిపెట్టు, నీకు నీ వారికి హితకరమైన ధర్మాన్ని ఆచరణం చెయ్యి, పుణ్యపాపాలపైన నమ్మకమును ఉంచు, శ్రేయస్సును పొందు అని అనేక విధములుగా విదురుడు ఉపదేశం చేశాడు. మనం ఈనాడు ఆ ఉపదేశాలన్నీ కూడా తెలుసుకున్నాం. మరో భాగంలో ఇంకా అనేకమైన విషయాలను తెలుసుకుందాం. నమస్కారం.